హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనమాట. సో ఛానల్కి అయితే కొత్త థింగ్ అయితే నేను ఇస్తాను అనమాట. పాత ఛానల్ని జస్ట్ నేమ్ అయితే చేంజ్ చేశాను. సో నేమ్ చేంజ్ చేసి కొంచెం ఛానల్ అయితే కొంచెం రీక్రియేట్ చేశాను. అండ్ ఇన్ని రోజులు వీడియోస్ అయితే రాలేదు, ఆల్మోస్ట్ 10 months అయితే అయిపోయింది వీడియో చేసి. సో ఇప్పుడైతే మేము ఒక చిన్న ట్రిప్ అయితే వేసాం ఫ్రెండ్స్తో. సో ఈ ట్రిప్ డీటెయిల్స్ ఏంటి అండ్ ఎక్కడెక్కడ వెళ్తున్నాం, ఎక్కడెక్కడ స్టే చేస్తున్నాం అని కూడా ప్రతి ఒక్కటి కూడా నేను ఈ వీడియోలో అయితే పెడతానమాట. సో మన యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీరు ఎవరైనా ఫాలో కాకపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గాయ్స్, ఇప్పుడు ఇక్కడ పిస్తా హౌస్ ఉంటే పిస్తా హౌస్ దగ్గరికి వచ్చాం. సో మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. సో బట్టే బాస్ గాళ్ళు కార్లో ఫోన్ మర్చిపోయాడు. సో ఇప్పుడే వెళ్తున్నాడు అనమాట. సో ఇక్కడ పిస్తా హౌస్ ఉంది కర్నూలు హైవేలో. సో పిస్తా హౌస్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ జస్ట్ ఒక రిలాక్స్ అయ్యేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు మంచా. సాయి కృష్ణ, టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్స్, హౌ యు ఆర్ ఫీలింగ్. మనకు స్పిరిచువల్ ట్రిప్ వేస్తున్నాం. ఫీలింగ్ స్లీపీయా? మనకు స్పిరిచువల్ ట్రిప్ వేస్తున్నాం. సో హౌ యు ఆర్ ఫీలింగ్? ఎప్పుడెప్పుడు కొండనే ఎక్కాలా? ఓకే, డ్రైవింగ్ తెలుసుకోవాలి. మన చరిత్ర మనం కాపాడకపోతే ఏరా చైతన్య, ఏం చేస్తున్నావురా? ఇటు చూడరా, వేడిగా వచ్చింది. ఏం వచ్చింది వేడిగా? సాస్, టొమాటో సాస్. అంతేనా? మీరు వేరు మేము వేరు కదా, సపరేట్గా వచ్చి కూర్చున్నారా? కరెక్టే కదా? ఇక్కడ నుంచి బాగా వస్తాయి అనుకుంటా, అంత ఘాట్ కాబట్టి. ఘాట్ రోడ్స్ కదా, ఆళ్ళగడ్డ ఘాట్ రోడ్స్. ఏం అడిగా ఇదంతా? నల్లమల్ల అడివా? ఇదంతా నల్లమల్ల అడివినా? హే గాయ్స్, జస్ట్ ఇప్పుడే అహోబిలంలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇదే అన్నమాట మన ఎంట్రన్స్, గరుడ వాహనం. జస్ట్ ఇప్పుడు ఎంటర్ అయినాం గాయ్స్. డెవలప్ చేస్తాను రేపు అడిగినావా? హే గాయ్స్, ఇప్పుడైతే మనం దిగువ అహోబిలంకి అయితే వచ్చేసాం. సో టెంపుల్ అయితే ఇదే అనమాట టెంపుల్. ఇది దిగువ అహోబిలం. ఎగువ అహోబిలం అంటే ఇంకా కొంచెం మనం పైకి వెళ్ళాలి. సో ఇదైతే మెయిన్ టెంపుల్ అనమాట. వీఆర్ హియర్ ఆఫ్టర్ 5 hours ఆఫ్ జర్నీ. దాదాపుగా ఒక 5 hours అయితే జర్నీ అయితే జరిగింది. 5.5.5 hours. కర్నూలులో అయితే ఒక స్టాప్ అయితే ఇచ్చినాం స్మాల్ బ్రేక్కి. అండ్ ఇప్పుడైతే ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఎగువ అహోబిలంకి అయితే వెళ్తాం. అక్కడ కూడా టెంపుల్స్ ఉన్నాయి. సో అక్కడ చూసుకొని ఇంకా ఉగ్రస్తంభంకి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. ఉగ్రస్తంభం కూడా వెళ్ళాలి మరి దీని తర్వాత. సో ఫస్ట్ అయితే దర్శనంకి అయితే వచ్చేసినాం. సో ఇదే అనమాట మెయిన్ టెంపుల్. అండ్ దీని హిస్టరీ మొత్తం కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక మంచి స్పాట్ అయితే దొరకలేదు నాకు. సో మంచి స్పాట్ ఏదైనా చూసుకొని అక్కడ కూర్చొని మంచి ఇక్కడ అహోబిలం స్టోరీ, నరసింహస్వామి స్టోరీ అయితే కూడా మీకైతే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏమాత్రం స్కిప్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. యాక్చువల్గా దీని స్టోరీ ఏంట్రా అంటే, హిరణ్యకశ్యపుడు అనే రాక్షసుడు ఒకడు ఉంటాడు కదా, తెలుసు కదా. హిరణ్యకశ్యపుడు అనే రాక్షసుడు, ఆయనకి పుట్టే కొడుకు పేరే ప్రహ్లాదుడు అనమాట. సో వాళ్ళు రాక్షసులు కదా. సో ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి ఎక్కువగా పూజ అంటే ఆయనకి బాగా డెవోషనల్ అయిపోతాడు అనమాట. ప్రహ్లాదుడు అనే ఆయన బాగా చిన్నపిల్లకాయ. సో ఆయన అవ్వడము హిరణ్యకశ్యపుడికి ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు రాక్షసులు కాబట్టి.
అందుకనేసి ప్రహ్లాదుడు వచ్చేసి ఈ విష్ణుమూర్తి పూజిస్తాడనమాట. ఈ మాదిరితో నన్ను మా తండ్రి నన్ను ఇలా చేస్తున్నాడు, ఇలా ఇలా ఎలా ఉందని చెప్తే అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే, నా భక్తుడు ఇలా అయిపోయాడు కదా, సో నా భక్తుడి కోసం నేను ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఆయన నరసింహస్వామి అవతారంలో రావాలని చెప్పేసి అప్పుడు అనుకుంటాడు. సో అది ఎలా వస్తుందంటే, హిరణ్యకశ్యపుడు ఇప్పుడు ఉగ్రస్తంభం ఉంది కదా, ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళి ఆ స్తంభాన్ని తంతాడనమాట కాలుతో. హిరణ్యకశ్యపుడు రాక్షసుడు ఆ ఉగ్రస్తంభం తంతే అప్పుడు విష్ణుమూర్తి నరసింహ అవతారం నుంచి ఆ స్తంభం నుంచి వచ్చేస్తాడంట బయటికి. ఆ స్తంభం నుంచి వచ్చేసి ఆయన విష్ణుమూర్తి ఒకటి అనుకుంటాడంట, ఏంటంటే నేను హిరణ్యకశ్యపుని చంపేది ఏ ఆయుధం వాడను, ఏ జంతువుని వాడను, ఒక రాయి రంపని వాడను, ఏమి వాడకుండా నేను చంపుతానని చెప్పేసి ఆయన అప్పుడు అనుకుంటాడు. అలా అనుకునే విధంగానే మనకి ఒకటి ఉంటుంది కదా ఫోటో, ఆయన ఇట్లేసి లాగేస్తాడు, పేగులు మొత్తం లాగేస్తాడు కదా. సో అట్లా హిరణ్యకశ్యపుని చంపేస్తాడనమాట. అంటే ఆయన ఏ ఆయుధం కూడా వాడడు. అన్ని అవతారాల్లో ఏదో ఒక ఆయుధం ఉండొచ్చు, కానీ నరసింహ అవతారంలో అయితే ఆయన ఏ ఆయుధం లేకుండా కూడా హిరణ్యకశ్యపుని చంపేస్తాడు. చంపేసినాక అప్పుడు ఆయన అనుకుంటాడు, ఏమనుకుంటాడంటే, విష్ణుమూర్తికి ఎవరైనా కూడా భక్తులుగా ఉండే వాళ్ళకి ఎవరైనా కూడా సరే నేను ఒక అవతారంలో కూడా వచ్చేదానికి కూడా రెడీగా ఉంటానని చెప్పేదానికి సందేశం అనమాట ఇది. అంటే ప్రహ్లాదుడు ఆ విధంగా భక్తుడైనాడు విష్ణుమూర్తికి. అది ఆయన ఎలా అయినాడో ఏమో తెలియదు కానీ అప్పుడు జరిగిన ఇది ఇప్పుడు ఆ హిరణ్యకశ్యపుడు చంపే ఆ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగేటప్పుడు కూడా నరసింహస్వామి మాత్రమే దాదాపుగా కొన్ని లక్షల మందిని చంపేశాడంట. ఓన్లీ విత్ హ్యాండ్స్, విత్ బేర్ హ్యాండ్స్తోనే ఆయన కొన్ని లక్షల మందిని చంపేశాడు. ఇట్లనే ఇవి హిరణ్యకశ్యపుడు సైన్యాన్ని అలా చంపి రాక్షసుని ఆయన చంపేసి ప్రహ్లాదుడికి ఆయన డివోర్స్ అయిపోతాడు అనమాట. సో ఇది మనకి రీసెంట్గా ఒక సినిమా కూడా వచ్చింది, ఆ సినిమాలో కూడా చూపిస్తారు. మహావతార్ సినిమాలో కూడా ప్రహ్లాదుడు మాతో వచ్చి అప్పుడు ప్రహ్లాదు కూడా నాకు తెలిసి ఆ సినిమా అనేది చూడాలి కాబట్టి నాకు తెలియదు, కొన్ని క్లిప్స్లో అయితే చూసా. ప్రహ్లాదు లాస్ట్లో వచ్చి కూడా నా కోసం మీరు ఏంటి స్వామి అవతారంలో రావడం అంటే అప్పుడు ఆయన చెప్తాడు, నేను నాకు భక్తుడిగా ఉండే వాళ్ళకి ఎప్పటికైనా కూడా నేను సహాయంగానే ఉంటాను అని చెప్పేసి ఈ నరసింహ అవతారము అని చెప్పి అంటాడనమాట. అది స్టోరీ దీనికి. ఈ గుడి కట్టింది కూడా అందుకే. ఇప్పుడు ఇక్కడ ఉగ్ర నరసింహస్వామిని ఎందుకు అంటారంటే, ఆయన ఉగ్ర రూపంలో వచ్చాడు ఇక్కడికి, నరసింహస్వామి అని ఆయన. సో ఉగ్ర రూపంలో ఉంటాడు కాబట్టి ఇది ఉగ్ర నరసింహస్వామి గుడి అని దీనికి పేరు అంటారు, ఇది అహోబిలంలో. అప్పుడు ఆ దేవతలందరూ దీనికి అహోబిలం అనే పేరు కూడా ఎట్లా వచ్చిందంటే, దేవతలందరూ కూడా నరసింహస్వామి యొక్క ఉగ్ర రూపం చూసి అహోబలం అని చెప్పి అంటారనమాట. అంటే నీకు చాలా ఎక్కువ బలం ఉంది ఈయనకనేసి. అది కాలాంత గమనంలో ఏమైందంటే అహోబలం అనేది అహోబిలం అనేది అయిందనమాట. అట్లా ఈ ఊరి పేరు కూడా అట్లా వచ్చింది. అది స్టోరీ దీనికి. కాకపోతే దీంట్లో ఏంట్రా అంటే మనకి దాదాపుగా నరసింహస్వామికి నవనరసింహస్వామి గుళ్ళు అని చెప్పేసి ఉంటాయి. మన ఆంధ్ర తెలంగాణలో మొత్తం కూడా నరసింహస్వామికి అనేది 9 గుళ్ళు ఉంటాయి మొత్తం. దాంట్లో అహోబిలం కూడా ఒకటి. మన తెలంగాణలో యాదగిరిగుట్ట అయితే ఎలా ఉంది, యాదగిరిగుట్ట కూడా నవనరసింహస్వామి గుళ్ళో ఒకటి. అలాగే సింహాచలము, కదిరి, పెంచలకోన ఇవన్నీ కూడా నవనరసింహస్వామి గుళ్ళల్లో ఒకటన్నమాట. హలో గైస్, యాక్చువల్గా మేము ఒక ప్లాన్ అనుకున్నాం, బట్ ఇక్కడికి వచ్చేసరికి ప్లాన్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా చేంజ్ అయిందనమాట. సో అహోబిలం ఒకటే చూసేదానికి మనకి 2 days అయినా సరిపోదు అంటున్నారు, ఎందుకంటే ఇక్కడ టెంపుల్స్ చాలా ఉన్నాయి, ఆ ఉగ్రస్తంభం అన్నీ ఉన్నాయి కాబట్టి. సో మనకి కవర్ చేయడానికి దాదాపుగా 2 days అయితే పట్టేటట్టు అయితే ఉంది. అండ్ మనకి మొత్తం ఇక్కడ 9 నరసింహస్వామి గుళ్ళు అయితే ఉంటాయి. సో దిగువ అహోబిలంలో 3 ఉంటాయి, ఎగువ అహోబిలంలో 6 గుళ్ళు అయితే ఉంటాయన్నమాట. అది కాకుండా ఉగ్రస్తంభం అనేది కూడా మనకి సపరేట్గా ఎగువ అహోబిలం నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇవన్నీ కవర్ చేసానంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో ఉగ్రస్తంభంని కవర్ చేయాలంటే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోవాలని చెప్పి చెప్తున్నారు. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతే మనకి ట్రెక్కింగ్కే 2 hours to 3 hours అయితే పట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్తున్నారు. సో మేమైతే ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేద్దామని అయితే ప్లాన్ చేంజ్ చేసుకున్నాం. సో ఇక్కడ స్టే ఉండేసి లోకల్లో ఉన్న టెంపుల్స్ అన్నీ చూసుకునేసి ఎగువ అహోబిలంలో కూడా స్టే ఉండేదానికి కూడా ఉంటాయన్నమాట. హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అయితే కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కవర్ చేసుకునేసి రేపు ఎర్లీ మార్నింగ్ ఉగ్రస్తంభంకి అయితే వెళ్దామనేసి ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఇన్ రిటర్న్లో మనం యాగంటి కవర్ చేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోదామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మీరు ఎవరైనా కూడా అహోబిలం చూడాలనుకుంటే ఖచ్చితంగా కూడా 2 daysకి అయితే ప్లాన్ చేసుకుని వచ్చేటట్టయితేనే రండి. ఎందుకంటే ఇక్కడ అన్నీ కవర్ చేసుకుని ఒకేసారి వెళ్ళాలంటే ఖచ్చితంగా కూడా 2 days అయితే మనకు సరిపోతుంది. 1 dayలో వెళ్ళాలంటే చాలా కష్టమైపోతుంది. సో ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యేటట్టుగా చూసుకున్నా కూడా మీకు 1 day ఈజీగా అయితే
సరిపోతుంది అనమాట. సో దీన్ని బట్టి అయితే ప్లాన్ చేసుకోండి. హే గాయస్, యాక్చువల్గా ఇప్పుడైతే మనం అహోబిలంలో అయితే స్టే ఉన్నాం అనమాట. సో చెప్పినట్టు 2 days అయితే మనం అహోబిలంలో ఉంటే మనకి అన్ని ప్లేసెస్ కవర్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మనమైతే ఈరోజు ఇక్కడ ఇస్కాన్ వాళ్ళకి సంబంధించిన ఒక హోటల్ అయితే ఉంది, ఇక్కడైతే దిగామన్నమాట. సో ఇక్కడ స్టే అయితే చాలా బాగుంది. ఇంకా ఎవరైనా వచ్చినా కూడా మీరు ఇక్కడైతే ప్రిఫర్ చేయొచ్చు, బ్యాచిలర్స్కి ఎవరైనా వచ్చినా కూడా. సో రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. సో ఇప్పుడైతే టీ తాగేదానికి అయితే వెళ్తున్నాం అందరూ. సో మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారనమాట, ఆనిముద్దలు. ఈయన దైవాంత సంభూతుడు, ఈయన సత్య అనేసి. ఆ వెనకాల వస్తున్నాడు ఆయన పెద్ద మాస్టర్, ఆయన సాయికృష్ణ అనేసి. సో ఆయన చాలా పెద్ద మాస్టర్ అనమాట. సో అహోబిలంలో అయితే ఈవినింగ్ అయితే మనం చిన్న చిన్న ప్లేసెస్ ఏదైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేసేదానికి అలా బయట వెళ్తున్నాం.